ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు దగ్గరలో శివరాత్రి ఉంది. కానీ చాలామంది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలేంటి అంటే, మా వాళ్ళు 5 నెలల క్రితం చనిపోయారు. మేము పూజ చేసుకోవచ్చా? మాకు పురుడొచ్చింది. మేము పూజ చేసుకోవచ్చా? మేము ఏటి సూతకంలో ఉన్నాం. మేము పూజ చేసుకోవచ్చా? లేదా? అలానే మాసిక ధర్మంలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చా? లేదా? ఇలా చాలా ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అలానే మానసికంగా ఒక ప్రశ్న కూడా మిమ్మల్ని తరుముతూనే ఉంటుంది. ఏంటంటే నిజంగా మనము శివయ్యకి అభిషేకం చేయలేకపోవడం, మరియు ఆయన దగ్గరకు వెళ్ళలేకపోవడం వల్ల మనము స్వామివారిని భక్తితో పూజ చేసినట్టు కాదా? అనేసి చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతూనే ఉంది. దీనికి సమాధానం ఏంటంటే, విచారం, బాధ పెంచుకుంటూ మనసులో ఇలాంటి ఆలోచనలు నేను చేయలేకపోతున్నాను అన్న ఆలోచనలు మీకు వస్తే, అది మీ మనసుని భారంగా చేస్తూ అపరాధ భావాన్ని కూడా తీసుకొని వస్తుంది. శివ భక్తికి అపరాధ భావం అవసరం లేదు. కాబట్టి మీరు ఇంట్లోనే మానసికంగా పూజ చేసుకోవచ్చు. శివయ్య భక్తిలో ముఖ్యమైనది ఒక్కటే. ఒకటి భక్తి, రెండవది సత్యం. శివుడు స్థలానికి పరిమితం కాలేడు. అలానే భావానికి మాత్రమే స్పందిస్తాడు. కాబట్టి అభిషేకం చేయలేకపోవడం లేదా ఆలయానికి వెళ్ళలేకపోవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎలాంటి నష్టము లేదు. మీరు భక్తిని వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఆ లోపం వస్తుంది. ఇంకా కొంచెం డీప్‌గా వెళ్లి తెలుసుకోవాలి. దీని అర్థం ఏంటి అని తెలుసుకోవాలంటే, అభిషేకం చేయలేకపోతున్నాము అంటే ఏంటి? మీరందరూ శివాభిషేకం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఎప్పుడైనా అభిషేకం చేయలేకపోతున్నారు అంటే, అభిషేకం అన్నది బాహ్య క్రియ. దానికి బాహ్యంగా మీరు అభిషేకం చేస్తేనే అభిషేకం చేసినట్లా? లేదా దానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు రోజు నిరంతరం ప్రతిక్షణం శివునికి అభిషేకం చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుస్తది. ఎలాగా? దాని అర్థం ఏంటంటే, అభిషేకం చేస్తూ మనలోని అహంకారాన్ని, లోపాలను శివుడి పాదాల వద్ద ఉంచి కరిగించమని మీరు ఓం నమః శివాయ అన్న పంచాక్షరిని జపం చేస్తే, శివస్మరణలలో నిత్యము ఉంటే అప్పుడు మనసులో శివలింగ ధ్యానం చేస్తున్నట్లు అది కూడా అభిషేకంతో సమానమే. దీనినే మన శాస్త్రాలలో మనో అభిషేకం అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, కమెంట్ చేయండి. ఎంతమంది మానసికంగా నిరంతరం ప్రతి క్షణం శివునికి అభిషేకం చేస్తున్నారో? మనో అభిషేకం ఎంతమంది చేస్తున్నారు? అలానే ఆలయానికి వెళ్ళకపోవడం వల్ల మనకేమన్నా ఇబ్బందులు వస్తాదా? శివుని కృపా కటాక్షాలు మన పైన ఉండవా? అంటే శివపురాణంలో దీని గురించి ఒకటి చెప్పారు. భావగ్రాహి శివుడు అంటే భావాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అంటే శరీరం వెళ్ళకపోయినా మనసు శివుని దగ్గర ఉంటే ఆయన అనుగ్రహము తగ్గదు. అసలు ఎటువంటి లోపము ఉండదు ఆయన అనుగ్రహం ప్రసాదించే దానిలో. ఇది దేనికి దారితీస్తుంది? 2 విధాలుగా చేసుకోవచ్చనమాట. ఒకటి, భక్తి కొనసాగితే అంతర్ముఖంగా ఉన్న శివశక్తి మీలో పెరుగుతుంది. శివుడు మనసులోనే ఉన్నాడు అన్న అనుభూతి మీలో వస్తుంది. జపం, ధ్యానం లోతుగా, దీర్ఘంగా మీరు చేయగలరు. ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే నాలోనే శివుడుంటే నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. శివుడు ఎక్కడున్నాడసలు నిజంగా? గుళ్ళో ఉన్నాడా? నాలో ఉన్నాడా? శివుడు ఎక్కడున్నాడు? మీరు రోజు చేసే శివనామ స్మరణే గొప్ప అభిషేకం. శివుడు మీలోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎలాగా? శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు, శ్వాసను మీరు స్వీకరిస్తున్నప్పుడు, బయటకు వదిలేటప్పుడు వా స్వీకరిస్తున్నది శివుడినే,
వదులుతున్నది శివుడినే. ఇదే సహజమైన శివార్చన. అంటే ఇలా చెప్పేయడం వల్ల రోజు ఆలయాలకి వెళ్ళొద్దండి అని చెప్పడం లేదు. రోజు ఆలయానికి వెళ్ళే పరిస్థితి లేనివారు మమ మనస్సు శివాలయం, మమ శ్వాస అభిషేకం అంటే నా మనసే శివాలయం, నా శ్వాసే నేను స్వీకరిస్తున్న శ్వాస, వదులుతున్న శ్వాసనే శివ అభిషేకం. శివనామ స్మరణతో మీరు ఇలా చేశారంటే ఇప్పుడు మీకు మొదట్లో వచ్చినాయి కదా ప్రశ్నలు. నేను వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? శివుని పూజ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? ఎలాగా? అనేసి మీకు మొదట్లో కొన్ని ప్రశ్నలొచ్చాయి కదా! ఆ ప్రశ్నలంతటికి ఇదే సమాధానం. అంటే శివుని గుడికి వెళ్ళడం మానేయకండి. అవకాశం ఉన్నప్పుడంతా ఆ శివయ్య దర్శనాన్ని మీరు ఆలయానికి వెళ్ళి తప్పకుండా చేసుకోండి. అవకాశం లేనివారు ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బయట దేశాలలో ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలంటే ఆలయాలు తక్కువ. ఒకవేళ ఉన్నా చాలా దూరంగా ఉంటుంది ఆలయాలు. అలాంటి వాళ్ళకి శివనామ స్మరణ మానసికంగా చేసుకుంటూ శివునికి ఇలా పూజ చేసుకోవడం, శివనామ స్మరణ మానసికంగా చేసుకుంటూ శివునికి ఇలా పూజ చేసుకోవడం చాలా శ్రేష్టం, శక్తివంతం. ఇప్పుడు అర్థమైందా మీకు శివనామ స్మరణ ఎలా చేయాలి అని? ఇప్పుడు మీరు తీసుకుంటున్న శ్వాస తీసుకున్న ప్రతి క్షణం శివా, శివా, శివా లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివోహం, శివోహం, శివోహం. ఇలా మీరు ఎలా చేసినా మీ మనసే, మీ శరీరమే దేవాలయం. అందులో మీరు తీసుకుంటున్న శ్వాసే శివ అర్చనగా భావించి మీరు శివాభిషేకం నిరంతరం ఎప్పుడు చేసుకోవచ్చు. ఇది మరి ఒక శివుడికైనా మిగతా దేవీ దేవతలకు కూడా చేసుకోవచ్చా అంటే ప్రతి ఒక్క దేవీ దేవతకి కూడా ఇలానే మీరు మానసికంగా షోడశోపచార పూజలు చేసుకోవచ్చు, అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందా? చక్కగా పూజకి గుడికి వెళ్ళలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నామన్న బాధని పక్కన పెట్టి, ఆ విచారాన్ని మీ మనసులోకి కూడా రానివ్వకుండా చక్కగా శివాభిషేకం, కుదరని వాళ్ళు మానసిక శివాభిషేకం చేసుకోవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. శివోహం, శివోహం, శివోహం.